హాయ్ ఫ్రెండ్స్, ఒక ప్యాన్లో ఆయిల్, ఉల్లిపాయలు, రెండు రెండు లవంగాలు, ఒక దాల్చిన చెక్క వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. సరే బాగా మిక్స్ చేసి 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే, ఎంతో రుచికరమైన రొయ్యల కూర రెడీ అయిపోయింది. నేను కొత్తిమీర, కరివేపాకు ఎప్పుడు కూడా లాస్ట్లో వేసుకుంటాను. చాలా మంది ఉల్లిపాయలు వేగేటప్పుడే కొత్తిమీర, కరివేపాకును కూడా వేసేస్తారు. వల్ల దానికి ఉన్న ఫ్లేవర్, అరోమా అంతా పోతుంది అనమాట. దానికి ఉన్న న్యూట్రిషనల్ వాల్యూ కూడా పోతుంది. ఇప్పుడు మనం వేసినా వేయకపోయినా ఒకటే అనమాట, యూస్ ఏమీ ఉండదు. సో ఒకసారి నేను చెప్పినట్టు లాస్ట్లో వేసి చూడండి, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. ఈ రెసిపీతో పాటు చిన్న టిప్ కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయడం మర్చిపోవద్దు.